హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నిన్నైతే మా అబ్బాయి పుట్టినరోజండి. దానికి సంబంధించి అయితే మేము నిన్న ఏమేం చేసామో, పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూపించానండి. ఒక్కోసారి అనుకోకుండా అద్భుతాలు జరిగిపోతాయండి. నేను ఏమీ అనుకోకుండానే పుట్టినరోజు అయితే మంచిగా జరిగిపోయింది. ఇంకా ఉదయాన్నే పిల్లలకైతే నిన్న స్కూల్ లేదు కదండీ దీపావళి సందర్భంగా. ఇంకా అందుకని పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. నేనిక పనులు బయటవన్నీ చక్కబెట్టేసుకొని టిఫిన్ అయితే చేద్దామనేసి గ్యాస్ దగ్గరికైతే వచ్చాను. ఇంకా ఇవి రెడీమేడ్‌గానే మనకు దొరుకుతున్నాయి కదండీ! అంటే చపాతీలు, ఇంకా పూరీలు, ఆహ్, ఇవి ఏంటంటారు పరోటాలు ఇవి తీసుకున్నానండి నిన్న. పూరీలు, పరోటాలు కూడా తీసుకున్నాను. మనం ఇంట్లో చేసే వాటికన్నా కూడా బయట నుంచి ఇలా రెడీమేడ్‌గా తెచ్చిన చపాతీలు, పూరీలనే పిల్లలు ఎక్కువ ఇష్టపడి తింటారండి. ఇందులో మరి ఏం టేస్ట్ ఉంటదో తెలీదు గానండి. ఇంకా మా అబ్బాయికైతే ఈ పరోటాలు చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా తన కోసమైతే ఇవి తీసుకున్నాను. ఇంకా నైట్ అయితే నేను చికెన్ కర్రీ వండానండి. అంటే ఆదివారం కదా మొన్న. ఇక నైట్ అయితే నేను చికెన్ కర్రీ చేశాను. ఉదయాన్నే ఆ చికెన్ కర్రీ ఈ చపాతీల్లోకైతే సూపర్‌గా ఉంటుంది గదండీ! ఇంకా వాళ్ళకైతే వేసిచ్చేసాను. ఈ చికెన్ కర్రీ లేకపోతే పటోటా కర్రీ అయితే చేసేదాన్ని. ఇంకా ఆ పని తప్పిందిలెండి చికెన్ కర్రీ కారణంగా. ఇంకా కొన్నైతే పరోటాలు కాల్చాను. ఆ తర్వాతయితే పూరీలు కూడా కాల్చానండి. పూరీలు చపాతీల మాదిరిగానే కొంచెం ఆయిల్ వేసైతే అటు ఇటు కాల్చేశాను. ఇవి పూరీలైనా గానండి చపాతీల్లాగానే అనిపించాయి. ఎక్కువ నూనె పోస్తేనేమో పూరీలు, తక్కువ నూనె వేస్తేనేమో చపాతీలనమాట అని నాకర్థమైంది. ఇంకా ఇవి కూడా కాల్చేసి వాళ్ళకిచ్చేసిన తర్వాత నేనింకా వంట వరపు సంగతయితే చూసుకోవాలండి. మా పిల్లల పుట్టినరోజులప్పుడు ఏం చేసినా చేయకపోయినా తప్పకుండా ఈ సేమియా అయితే కాస్తానండి. ఇంకా సేమియా కాచి చాలా సేపవుతుందండి. చల్లారిపోయిన తర్వాత గట్టిపడిపోతుంది కదా! ఇంకా పాలు కాస్త ఇంకో కొంచెం ఎక్కువ పోయవలసింది. నేనేమో సరిపోతాయనుకున్నాను. సేమియా క్వాంటిటీ ఎక్కువైపోయినట్టుంది. ఇంకా కాస్త గట్టిపడిపోయింది. అయినా టేస్ట్ మాత్రం చాలా బావుంటదండి సగ్గుబియ్యంతోటి. సేమ్ మా పాపకి ఎలా మొన్న చేశానో అలానే అనమాట. ఇంకా అత్తయ్య గారైతే పని నుంచి వచ్చారు. రాగానే ఇంక అత్తయ్య గారికి చేతికైతే అది ఇచ్చాను. చల్లారబెట్టి ఉంచాను కదా! ఇంక బాబుకైతే ఒక 2 స్పూన్లు పెడుతున్నారు. ఇంక మామయ్య గారితో కూడా పెట్టించానులెండి. తర్వాత అయితే వీళ్ళు బ్లెస్ చేశారు. వీళ్ళు బ్లెస్ చేసిన తర్వాత ఇంకా మేము కూడా వాళ్ళ డ్యాడీ, నేను, ఈళ్ళ అత్త అందరూ కూడా తలా ఒక స్పూన్ అయితే పెడతాం. వాళ్ళ చెల్లి వాళ్ళతో సహా. ఇంకా మా అబ్బాయి చిన్నప్పుడు క్యూట్ ఫోటోస్ అండి. నా మెమరీస్‌లా అయితే దాచుకున్నాను. ప్రతి తల్లి కూడా పిల్లలు ఇవన్నీ కూడా దాచుకుంటుంది కదా! నేను కూడా అలానే దాచుకున్నానండి. ఇవి చూపించానంటే పిల్లలు చిన్నప్పుడు మనకి నచ్చినట్టుగా రెడీ చేసి మనకు నచ్చిన డ్రెస్ వేసి అయితే వాళ్ళని ఫొటోస్ అయితే తీసుకొని బంధించేస్తూ ఉంటాము. కానీ వాళ్ళకి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన బట్టలు కొనాలి. వాళ్ళకి ఇష్టమైన కాస్ట్యూమ్సే అడుగుతారు. ఇంకా మా అబ్బాయి అయితే తనకు నచ్చిన బట్టలు అడిగాడండి. ఇంకా ఈ వైట్ కాంబినేషన్‌లో షర్టు, ప్యాంటు ఇవి కావాలని అడిగాడు. ఫస్ట్ టైం తన బర్త్‌డేకి తనే ఇలా డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా వాళ్ళకి తెలివితేటలు వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీడమ్ వాళ్ళకి కూడా ఇవ్వాలి కదండీ! కొన్ని ఫొటోస్ అయితే మా మేనకోడలతో తీయించుకున్నాడండి. ఇంకా ఆ మాత్రం వదిలేయాలి కదా అని నేనేం మాట్లాడలేదు. ఇంకా నా ఇష్టానికైతే నేను ఫొటోస్ కొన్నైతే తీసుకున్నానండి. అవైతే చాలా నేచురల్‌గానే ఉంటాయి. ఇంకా ఇలాంటి ఫొటోస్ అయితే పిల్లలు ఇప్పుడు ఇలానే కదండీ ఉంటున్నారు. కానీ ఇలా ఉండడానికి నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. కేవలం ఫొటోస్ కోసం మాత్రమే ఇలా నిలబడున్నాడు. ఇంకా నాకు ఇష్టమైన పద్ధతి వచ్చేసి ఇలానే నేచురల్‌గా ఉండడమే నాకు ఇష్టమండి. ఇంకా ఇలా ఉండడానికి ఇలా ఉంచడానికే నేను చూస్తానండి. సాధ్యమైనంత వరకు కూడా నేను ఇలానే ఉంచుతాను పిల్లల్ని. ఇంకా వాళ్ళకి తెలివితేటలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం అండి ఎలా అలాగని మొత్తానికి వాళ్ళ ఇష్టానికైతే వదిలేయనులెండి. పుట్టినరోజు కాబట్టి కాస్త ఫ్రీడమ్ ఇచ్చాననమాట. అది ఫోటోల వరకేనండి. ఇంకా ఫోటోల సెక్షన్ అయిపోయింది. ఇంకా వంట వరపు సెక్షన్‌లోకైతే వచ్చానండి. పలావ్ చేద్దామనిపించింది. ఇంకా బయట నుంచి ఎందుకులే అనేసి నేనే చేసేద్దామని ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా కూరగాయలు ఎక్కువగా నేను కట్ చేసుకున్నాను. అంటే పలావ్‌లోకి ఏం వేయాలో వాటన్నిటిని కూడా కాస్త క్వాంటిటీ ఎక్కువగానే వేశాను. వెజ్ పలావ్ చేద్దామనేసి. ఇంకా గిన్నె అయితే పెట్టుకొని దానిలో సరిపడగా ఆయిల్ వేసుకున్నాను. కాస్త నెయ్యి కూడా వేసుకున్నానండి. ఆ తర్వాత ఈ పలావ్ దినుసులైతే వేయించుకుంటాను. ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారులెండి. ఎవరికొచ్చినట్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కదా! కానీ కొన్ని కొన్ని పద్ధతులైతే మార్పులు, చేర్పులు ఉంటాయి. నేను మాత్రం ఎప్పుడు పలావ్ చేసినా గానీ ఇలానే చేస్తానండి. ఎన్నో రకాల మసాలాలు వేసైతే బిర్యానీలు, చికెన్ కర్రీలు అవి చేస్తూ ఉంటారు గానండి. నేను మాత్రం ఎప్పుడూ సాధారణంగా నాకు దొరికేవి అంటే పలావ్‌లో ఏమేమి వేస్తారో పూర్వం నుంచి ఏమేమి ఉన్నాయో అవే వేస్తాను. ఇంకా అవి ఏగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలు, ఈ కూరగాయ ముక్కలు ఇవన్నీ కూడా
ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని అయితే కాసేపు అలా మగ్గనిచ్చుకుంటాను. పలావ్ ముందు చేసేసిన తర్వాత కర్రీ అయితే చేస్తానండి. పలావ్‌లోనైతే దమ్ బిర్యానీ లాగా ఇంకా చాలా చాలా వేసి అయితే చేస్తూ ఉంటారు గానండి. నేను ఎప్పుడు వాటిని ట్రై చేయలేదు ఇంతవరకు కూడా. ఎప్పుడు చేసినా గానీ ఇదే మాదిరిగా అయితే చేస్తూ ఉంటానండి. ఒకవేళ మనకి వేరే వేరేవి ఏమైనా గానీ పిల్లలు అడిగారనుకోండి, అవి మరి నేను చేయను కాబట్టి ఇక బయట నుంచి అయితే తెస్తారు మా వారు. ఇంకా అవైతే మగ్గుతూ ఉన్నాయి. ఇంకా బియ్యం అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని అయితే ఆయిల్ అంతా కూడా బియ్యానికి అబ్జర్వ్ అయ్యేలాగా అయితే కాసేపు అలా మూత పెట్టి ఉంచుతానండి. ఎందుకంటే ఆయిల్ బాగా పడితే అవి కడిగినా గానీ నీరు పట్టకుండా ఉంటాయి. ఇంకా ఎసరులో వేసిన తర్వాత కూడా ఒకదానికి ఒకటి అయితే అంటుకోకుండా చాలా స్మూత్‌గా అయితే పలావ్ రైస్ తయారవుతుందండి. ఇంకా వేగుతూ ఉన్న ఆ కూరగాయ ముక్కల్లో అయితే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందే పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అదైతే 2 స్పూన్లు అయితే వేసుకొని వేగేటప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటాను. కొంచెం గరం మసాలా నేను తయారు చేసుకున్నానండి. అంటే ధనియాలు, ఇంకా జీలకర్ర, గసగసాలు, లవంగాలు, యాలకులు, ఇక మసాలా దినుసులు మనకి ఎన్నుంటాయి, చెక్కలు అవన్నీ కూడా వేసి నేనైతే మిక్సీ పట్టుకున్నానండి. అదైతే 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇలా కూరగాయ ముక్కలు వేయించేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకాస్త గరం మసాలా కూడా వేసుకుంటే దాంతో పాటు ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. పలావ్ ఎలాగూ చప్పచప్పగానే ఉంటుంది కదండి. పిల్లలేమో చప్పగా తినడానికి ఇష్టపడతారు. పచ్చిమిరపకాయలు కారం కాకుండా ఇలా కొంచెం మసాలా దినుసులు అవి కాస్త ఎక్కువ వేసుకుంటే ఈ ఘాటు కూడా కొంచెం సరిపోతుందనేసి కాస్త ఎక్కువే తగలనిచ్చాను. ఇంకా అవన్నీ ఏగిపోయిన తర్వాత ముందే నేను కొలిచి అయితే ఉంచుకున్నానండి నీళ్ళు. బియ్యం ఎన్ని ఉంటాయో దానికి రెట్టింపు అయితే వాటర్ పోసుకోవాలి కదండి. అలా ముందే కుండలో అయితే పెట్టుకుని పోసేసుకున్నాను. ఆ తర్వాత టేస్ట్‌కి సరిపడగా అయితే ఉప్పు వేసుకున్నాను. ఉప్పు నేను కాస్త తక్కువగానే వేస్తానండి. ఉప్పు వేసేటప్పుడు కాస్త చెయ్యి అయితే తడబడుతూ ఉంటుంది. ఎక్కువ వేసేస్తానేమోనన్న భయం అనమాట. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే ఇబ్బంది కదండి. ఇంకా అది కాస్త మరిగిన తర్వాత ఇంకొక 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేస్తానండి. ముందు వేయించేటప్పుడు వేసాను. ఆ తర్వాత మరిగేటప్పుడు కూడా కాస్త వేస్తే ఇంకా బాగుంటుందని అలా వేస్తూ ఉంటాను. ఇంకా కొత్తిమీరతో కూడా ఇప్పుడే వేసేసానండి. కొత్తిమీర కూడా అదంతా కూడా మరిగేటప్పుడే వేస్తే బాగుంటుంది. కాస్త పైన కూడా వేసుకుంటారు కానీ నేనైతే ముందే వేసేస్తాను. నీళ్ళల్లో అన్నీ మరుగుతూ ఉన్నప్పుడు ఈ కొత్తిమీర కూడా వేస్తే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా వాటన్నిటినీ కూడా డామినేట్ చేస్తున్నట్టు చేయలేనట్టు అయితే అనిపిస్తుందండి. అందుకనే నేను అలానే వేసేస్తాను. ఈ వాటర్ మరిగేటప్పుడైతే నేను బియ్యం అయితే కడుక్కున్నానండి. అప్పటికప్పుడే కడిగాను. ముందే కడిగితే నానిపోతాయేమోనని అదో భయం అండి. ఇంకా ఎసరు కాగిపోయిన తర్వాత బియ్యం అన్నీ కూడా ఎసట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ప్రతి ఒక్కటి కూడా మరి నేను ఎలా చేస్తానో అలానే మీతో చెప్తున్నానండి. ఇది రాని వాళ్ళు ఎవరుంటారని అయితే మీరు అనుకోవచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి తెలుస్తుందండి. అందుకని ఇక నా పద్ధతిలో అయితే పలావ్ ఈ విధంగా చేస్తాను. ఇంకా ఇందులో ఎసట్లో బియ్యం వేసేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకొని రైస్ కాస్తంత ఉడుకుతుంది, దగ్గర పడుతుంది అనే వరకు కూడా హై ఫ్లేమ్లోనే ఉంచుతానండి. సాధారణంగా అయితే నేను పొయ్యి మీదనే చేస్తానండి. ఎందుకంటే మరి వర్షం కారణంగా పొయ్యి అయితే ఇప్పుడు అయ్యే పని కాదనేసి ఇంకా గ్యాస్ మీదనే చేసేసాను. ఇలా పెద్ద పెద్దగా ఏదైనా వంట చేసినప్పుడు అయితే నేను కట్టెల పొయ్యి మీదే ఎక్కువగా చేస్తాను. చేపల కూరైనా ఏమన్నా పిండి వంటలు చేసినా ఇలా ఎక్కువ మోతాదులో పలావ్ చేసినా కానీ ఇంకా ఇదైతే మూత తీసి చూశానండి. ఇంకా దగ్గర పడిపోయింది కాబట్టి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని దీన్ని మగ్గనిస్తాను. అలానే అడుగంటకుండా ఉంటుంది కదండి. ఇంకా పలావ్ సంగతి అయితే అయిపోయినట్టేనండి. ఇంకాస్త మగ్గితే స్టవ్ అయితే ఆపేస్తాను. ఇంకా అన్నం అయితే చిన్న కుండలో కడిగి అయితే పెట్టాను. పెరుగన్నానికి ఇంకా మామయ్య గారికి ఉంటుందని. చికెన్ అయితే కట్ చేసేసుకుని నీట్గా కడిగేసుకున్నానండి. 1కి 4 సార్లు కడుగుతామండి మేము. చికెన్ అయినా చేపలైనా ఏవైనా కానీ. ఇంకా దాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకున్నానండి. దాంట్లోనూ కొంచెం పసుపు, అలాగే వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పెరుగు, ఇంకా సాల్ట్ కూడా వేయాలండి. కానీ నేను మర్చిపోయాను అన్నమాట. తర్వాత యాడ్ చేశాను. ఏదో ఒకటి మర్చిపోతూనే ఉన్నానండి. ఎందుకంటే ఇది నా వంటకం కాదండి. ఇదైతే మా మరదల వంటకం అనమాట. ఇక తను చేసినప్పుడు ఇలానే చేస్తుంది కదా, నేను కూడా చేస్తున్నానండి. ఈరోజు పిల్లలకి ఇలానే ఇష్టం. మొన్నేమో మా అమ్మలాగా చేశాను. ఈరోజేమో వాళ్ళ అత్తలాగా చేస్తున్నానన్నమాట. దానిలో అయితే కొద్దిగా కరివేపాకు, ఇంకా కొత్తిమీర కూడా వేసేసి మొత్తం అంతా కూడా ఇది కలిసేలా అయితే ఇలా కలుపుకున్నానండి. చాలా సేపు అయితే ఇలా కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకుని దీన్ని ఇలా కాసేపు అబ్జర్వేషన్‌లో ఉంచాను.
ఇంకా ఉల్లిపాయలు అవి కూడా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి. వాటిని అయితే వేయించుకుంటున్నాను సరిపడా ఆయిల్ వేసుకుని. ఇవి దోరగా ఏగేంత వరకు కూడా వేయించుకున్నానండి. అలా కాస్త ఎక్కువే ఎగిపోయాయి, మాడిపోలేదులేండి. ఇంకా ఈ చికెన్ అయితే అందులో వేసేసుకుని ఇది మొత్తం కూడా ఉల్లిపాయలు, ఆయిల్ ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి కదండి. మొత్తం కలిపేసాను. పెద్ద సైజు టమాటా అయితే ఒకటి సరిపోతుందండి. చిన్న చిన్న టమాటాలు నేనైతే 2 కట్ చేసుకుని వాటిని కూడా ఆ చికెన్లో వేసేసి కాసంత తిప్పేసుకున్నాను. ఇంకా ఈ నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయి మనకి నూనె అయితే తేలుతుంది కదండి. అప్పుడైతే నేను ఉప్పు, కారం కూడా సమానంగా వేస్తానండి. ఎంత కావాలో అంత అయితే వేసుకుని కాసేపు కారం అంతా కూడా ఆ చికెన్కి అయితే పట్టేలాగా వేయించుతాను. ఒక 2 నిమిషాలన్నా అలా వేయించుకుంటే కారం అంతా కూడా చికెన్కి అబ్జర్వ్ అవుతుంది, నూనెలో వేగుతుంది. ఆ తర్వాతే నీళ్ళు అయితే పోస్తానండి. నీళ్ళు కూడా సమానంగా మనకి సరిపోతాయి అన్నంత వరకు అయితే నీళ్ళు అయితే పోసుకుంటాను. ఇదైతే కర్రీలా అయితే నేను చేస్తున్నాను కానండి, ఇది 2 రకాలుగా అనిపిస్తుందండి. కర్రీ లాగానే అనిపిస్తుంది, ఫ్రై లాగా కూడా అనిపిస్తుంది. ఒకేసారి అయితే మనం 2 టేస్ట్లు అయితే ఎంజాయ్ చేయొచ్చండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేస్తానండి. మనం కాదులేండి ఎంజాయ్, మనకి ఏం ఎంజాయ్ ఉంటుంది చెప్పండి. ఇలా పొయ్యి దగ్గర ఇలా గిన్నెల దగ్గర కూర్చొని వాళ్ళందరికీ వడ్డించేసరికి దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుందండి. నాకైతే అలాగ అనిపిస్తుంది ప్రాణం. ఇంక ఇదంతా ఉడికిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా కూడా వేసేసుకుని కొత్తిమీరతోటైతే నేను ముందు మసాలాలతో పాటు కొత్తిమీర కూడా వేసేసుకుని అలా కలిపేసుకుని అయితే ఒక్క 10 నిమిషాలు ఉంచుకుంటానండి. మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేంత వరకు కూడా. ఇంకా కూర మొత్తం దగ్గర పడిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాం అన్నప్పుడైతే కాస్తంత చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. అప్పుడే కదండి దీనికి బయట తింటున్నట్టు పిల్లలకి అనిపిస్తుంది. సో మంచిగా మసాలాలన్నీ మిక్సీ పట్టుకుని అప్పుడే ఫ్రెష్గా వేసినా కానీ ఈ చికెన్ మసాలా టేస్ట్ ఏమో ఆ మసాలాలకి ఉండదంటండి. మా వాళ్ళు అంటూ ఉంటారు, ఈ చికెన్ మసాలా వేస్తే ఫైనల్గా టేస్ట్ అయితే సూపర్ అమ్మ అని అంటారు. నాకు మాత్రం ఇంట్లో పట్టుకున్న మసాలాలతోనే కూర ఇష్టం అండి. ఇదేమో మరి పిల్లలకి ఇష్టమైందే చేసి పెట్టాలి కదా. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వంట సంగతి అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే మా అబ్బాయి దగ్గరికి అయితే వచ్చానండి. నేనేమో బయట వంట చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు పాటలు పాడుకుంటూ ఇలా అయితే కాసేపు డైలీ ఇదేనండి. ప్రత్యేకించి కొత్తదనం ఏమీ లేదు, మా అబ్బాయి పుట్టినరోజని ఒకటి తప్పించి. ఇంకా వీళ్ళైతే మా పిల్లలు, మేము అనుకోలేదండి కేక్ అది నేనేమి తెప్పించలేదు. కానీ మా పిల్లలు ఇంకా మా మేనకోడలు పాకెట్ మనీ వాళ్ళు దాచుకున్న డబ్బులు ఉంటాయి కదండి, దాంతో అయితే కేక్ తెప్పించి మా బాబుకి అయితే సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సర్ప్రైజ్ అనగానే సంతోషంగానే అనిపిస్తుంది కదండి. ఇంకా చిన్న ప్రార్థనలా అయితే మా ఫ్యామిలీ ప్రార్థనలా అయితే పెట్టుకుని కేక్ అయితే కట్ చేస్తాము. చూసారా మా పొట్టిది కూడా వచ్చేసింది ప్రార్థనకి. ఇంకా అదేమో బయట, మా వాళ్ళేమో లోపల అనమాట. ఇంకా ఇప్పటి వరకు పాటలు పాడుకున్నారు పిల్లలు. ఇంకా నేనైతే చిన్న ప్రార్థన చేసేసి ఇంకా కేక్ అయితే కట్ చేపిద్దామని నా కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. నేనేమో వంట సంగతి చూసుకుంటూ బయటే ఉన్నాను. ఇంకా వీళ్ళందరినీ కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాను. మామయ్య గారు అత్తయ్య గారి సమక్షంలో ఇలా జరిపించాలనేది నా ఆశ అండి. వీళ్ళు చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఇంతే. ఇంకా నేనైతే చిన్న ప్రేయర్ అయితే చేశానండి. ఈ ఎవరు నమ్మకం వాళ్ళకు ఉంటుంది కదండి. మరి మేము ప్రేయర్కి వెళ్తాం కాబట్టి మేము ఏ చిన్న కార్యక్రమం చేసినా ప్రేయర్తోనే మొదలు పెట్టుకుంటాము. అందుకని కేక్ కట్ చేసే ముందైతే బాబు కోసం అయితే చిన్న ప్రేయర్ అయితే చేశానండి. ఇంకా తను లాస్ట్ ఇయర్ అంటే పాత సంవత్సరం అంతా కూడా క్షేమంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, అలాగే ఆడుకునేటప్పుడు ఇంకా గడిచిపోయిన కాలం అంతా ఉంటుంది కదండి. ఆ కాలం అంతా కూడా క్షేమంగా కొత్త సంవత్సరంలోకి తీసుకొచ్చాడని దేవుడికైతే నేను కృతజ్ఞతలు అయితే చెప్పుకున్నానండి. ఇంకా ప్రార్థనలోనూ మేము ఇంతకు మించి అయితే ఏమీ అడగమండి. రాబోయే సంవత్సరం, కొత్త సంవత్సరం కూడా మంచిగా బిడ్డకి ఆరోగ్యం, ఇంకా చదువులోను, ఇంకా అందరితో ఎలా ఉండాలో ఏంటో మంచి జ్ఞానం ఇమ్మని అయితే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ విధంగా అయితే ప్రార్థన ముగించేశానండి చిన్నగా. ఇంకా క్యాండిల్ అయితే పెట్టి దాన్ని అయితే వెలిగించిన తర్వాత ఆఫ్ చేసేసే కదండి కేక్ కటింగ్ చేసేది. ఇంకా మీరే చూడండి. ఇంకా నేనైతే వాయిస్ మ్యూట్లో పెట్టేశానండి ఆ రోజు. మరి దీపావళి కాబట్టి బాంబులు అయితే బయట ఒక రకంగా లేదండి సౌండ్ అయితే. ఇంక అందుకనే మ్యూట్లోనే పెట్టేసి ఇంకా మా పని మీద అయితే మేము ఉన్నామండి. ఇంకా ఇలాంటి చిన్న అద్భుతాన్ని దేవుడు మా మధ్యలో ఉంచినందుకైతే దేవుడికి చాలా చాలా కృతజ్ఞతలు అయితే చెప్పుకున్నానండి. అనుకోకుండానే కొన్ని అయితే దేవుడు మన కోసం ఏర్పాటు చేస్తాడన్నది నిజమండి. నేను నమ్ముతాను. నేను అసలు అనుకోలేదు. సేమియా కాసేసి నార్మల్గా నేను ఏదో ఒక కర్రీ అయితే చేసేద్దాం అనుకున్నాను. కానీ అప్పటికప్పుడైతే ఇలా వీళ్ళకి మనసులో ఆలోచన పుట్టింది. పిల్లలైతే ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నారండి. మనం వాళ్ళ పెద్దోళ్ళు అయ్యేటప్పుడు చూడడం తప్ప ఏమీ చేయలేమంటారు పెద్దవాళ్ళు.
అమ్మ నాన్న. ఇక అది నిజమైందండి. ఇంకా వీళ్ళకి రెక్కలు వస్తూ ఉన్నాయి. వీళ్ళ ఆలోచనలు కొత్తగా మొదలవుతూ ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేసే దగ్గర అయితే వేస్తూ ఉంటాము. అవి మంచి ఆలోచనలు అయినప్పుడైతే ప్రోత్సహిస్తూ ఉంటాము. ఇంకా మా చిన్నారులందరినీ కూడా మీరు బ్లెస్ చేయండి. ఇంకా బర్త్డే జరుపుకున్న బాబుకి కూడా మీ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అత్తయ్య మామయ్య సమక్షంలో అయితే కేక్ అయితే కట్ చేసి ఇంకా ముందుగా అయితే తనకి పెడతారండి. అత్తయ్య గారు మామయ్య గారు ప్రతి సంవత్సరం చిన్నపిల్లలప్పటి నుంచి కూడా అంతే. ఇంక ఎవరికైనా బర్త్డే జరిగినప్పుడు ఇంకా ఇంతకన్నా ఏం జరుగుతుందండి, తాతయ్య నాయనమ్మ సమక్షంలోనే కదా అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే మన బ్లెస్సింగ్స్ కన్నా ఎక్కువ కదండి. ఇంకా అందుకని ఒక్కొక్కరికైతే కేక్ అయితే బాబుకి పెట్టారు. చిన్నప్పుడైతే కేక్ అంటే అదొక సంబరం, అదొక ఆనందం అండి. పుట్టినరోజు ఎప్పుడొస్తుందో చాక్లెట్లు బిస్కెట్లు అలాగే కేక్ ఉంటుందని వాళ్ళకి ఆనందం కదా. చిన్నప్పుడైతే ఆ విధంగానే కోరుకునేవారు కానండి. ఇప్పుడు పెద్ద అవుతున్నారు కదా, మా పెద్ద అబ్బాయి పాప కూడా అందుకైతే దూరంగానే ఉంటున్నారు. సాధారణంగానే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారండి. హ్యాపీ. ఇంకా ఇదైతే దేవుడి దయేనండి. మేమేమి అనుకోకుండానే బిడ్డకి ఈ విధంగా మీకోసం మేము షేర్ చేసుకోవాలనో ఏమో తెలియదు కానండి, ఈ చిన్నదైతే జరిగింది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు తల్లిదండ్రులకు ఉండే ఆనందం నాకు ఉంటుంది. కానీ అది వ్యక్తపరచడానికైతే ఇష్టపడను. కానీ ఎందుకో ఫోటో తీసుకోవాలనిపించింది. ఎక్కువగా దేని మీద కూడా అంత ఆశ ఉండకూడదు, అంత మనకి ఇష్టము ఉండకూడదండి. ఏది ఎంతవరకు ఉండాలో ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే అన్నమాట. అన్నీ లిమిట్గానే ఉంటాయి. ఇంకా ఈ పిల్లల విషయంలో కూడా అంతేనండి. ఏమైతే మనసులోనే ఉంటుందండి. దండించడం కోపగించడం మాత్రం వాళ్ళ మీదకి వెంటనే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా ఆ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మామయ్య గారికి అన్నం పెట్టాను. ఇంకా టాబ్లెట్స్ అయితే నేను ఇవ్వకుండానే ఆయనే వేసేసుకుంటున్నారండి. ఎలా వేసుకుంటున్నారో ఏంటో అని కూర్చుని అయితే అబ్జర్వ్ చేశాను. ఇంకా మేము హడావిడిగా ఉన్నాం కదండి, టాబ్లెట్స్ లేట్ అయిపోతుందని మామయ్య గారే వేసేసుకుంటున్నారంట నాకు చెప్తూ ఉన్నారు. ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా అన్నీ ఆయనే వేసేసుకుని అయితే చక్కగా హెల్తీగా ఉండడానికి దేవుడి సహాయం అయితే నేను ప్రతిరోజు కోరుకునే ఉంటాను. అన్ని సెక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకేముంటుందండి, లాస్ట్లో డిన్నర్ సెక్షనే కదా. ఇంకా ఇది కూడా అయిపోతే అయిపోయినట్టే. ఇంకా పిల్లలు అయితే నేను పిలవగానే రారండి, అక్కడ కూర్చోరు. వాళ్ళకి ఆకలి అవ్వదో ఏంటో తెలియదు కానండి, 1కి 4 సార్లు పిలవాలన్నమాట. ఏ పప్పుచారునో ఏ కాయగూరలనో అయితే పోనీ వెనక్కున్నారులే లేట్ అవుతుందిలే వాళ్ళకి ఇష్టం లేని కూరలేమో అనుకోవచ్చు. ఇలా పలావ్ చేసినప్పుడు చికెన్ కర్రీ వండినప్పుడు కూడా పిలవాలండి, రారు. వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా ఒక్కొక్కరికి అయితే వడ్డించి అయితే ఇచ్చేసానండి. లాస్ట్లో వాళ్ళకి అందరికీ పెట్టిన తర్వాత నేను ఇవన్నీ సర్దుకొని కుదురుగా కూర్చొని నేను కూడా ఒక ముద్ద అయితే తింటానండి. ఎక్కడివక్కడే వండించుకొని నాకు తినబుద్ధి అవ్వదు. తింటున్నా కానీ మనస్ఫూర్తిగా ఉన్నట్టే ఉండదండి. అందుకని వీళ్ళందరికీ అయిపోయిన తర్వాతే నేను లాస్ట్లో మొత్తం సర్దుకున్న తర్వాత తింటాను. మనం ఏదో ఏదో అనుకుంటాం కానండి, అనుకున్నవన్నీ కూడా ఒక్కోసారి అయితే జరగవు. ఒక్కోసారి ఏమీ అనుకోము కానీ అద్భుతాలే జరిగిపోతూ ఉంటాయండి. ఇది ఒక చిన్న అద్భుతం అన్నమాట. ఇంకా మా బాబునైతే మీరు బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, హైప్ కూడా చేయండి, ఎవరు చేయట్లేదు. ఇంకా మా ఫ్యామిలీ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.